కళ్ళు కలిసాయంటే ప్రేమ అని దానర్థం. చెప్పు తెగు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వదు ఇవ్వదు. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో. ఇది నీకే టూ మచ్ కనిపించట్లేదా? ఇంతమంది ఒకేసారి వైట్ చుడిదారు లేసుకొస్తే ఎలా సుబ్రహ్మణ్యం నా దేవతను కనిపెట్టేది? నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వెంటనే నీ భక్తునికి ఆ అమ్మాయిని చూపించు. సుబ్రహ్మణ్యం నిన్నే. ఓ నెమలిపించాలతో వచ్చావా? ఓకే. ఎవరు సుబ్రహ్మణ్యం? ఈ అమ్మాయ. డ్రెస్ కలర్ మారిపోయిందే. ఏంటి సుబ్రహ్మణ్యం ఈ పిల్ల? ఏంటి స్వామి కన్ఫ్యూజ్ చేస్తున్నావే? వస్తుందిరా. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రింటింగ్ ప్రెస్ ఊటీ రోడ్లు. కన్ఫ్యూజ్ అవకరా. బిల్డప్ బిల్డప్ స్టడీ. నా పేరు సుబ్రహ్మణ్యం. ఏమైందమ్మా? గాలికి బట్టలు ఎగురుతుంటే వీళ్ళు అసహ్యంగా ఫోటోలు తీస్తున్నారు. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఎక్కడ మీ లీడర్? వీళ్ళకి ఇదే పని అయిపోయింది. రాస్కల్స్ వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీసులకి ఫోన్ చేస్తాను. ఒక పక్క మాట్లాడుతుంటే ఫోటోలు తీస్తున్నావు, అది నా ముందు. ఫిల్మ్ తీరా. కెమెరా ఇటు. చూడరా వచ్చేసాడు హీరో డెవలప్ చేయడానికి. బిల్డప్ జరుగుతుంటే మీ ఊరందరినీ పిలుస్తాడు.
ఇంకోసారి అమ్మాయిలు ఏడిపించారో నరికి పారేస్తాను. హాయ్. హలో. చాలా థ్యాంక్స్. అబ్బాయిలందరూ మీలాగే నడుచుకోవాలని ఆశపడుతున్నాను. టేక్ కేర్. బాయ్. బాయ్ బాయ్. చిన్నకరి జనారే జనకు జనా జనారే చిన్నకరి జనారే జనకు జనా జనారే. ఒరే సుబ్బు ఆపుతావా? ఆ సుబ్రహ్మణ్యం అమ్మాయిని మాత్రం చూపిస్తాడు, అడ్రస్ అవి ఎప్పుడో మనమే వెతుక్కోవాలి. ఇది అప్పుడే చెప్పుండొచ్చు కదరా సుబ్రహ్మణ్యం. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను మిమ్మల్ని లవ్ చేశాను. అద్దం ముందు ఏదో డైలాగులు బాగానే చెప్తావు. ఆ అమ్మాయి కనిపిస్తేనే టోటల్ గా హాఫ్ అయిపోతాం. ఇవన్నీ ఓకే సుబ్రహ్మణ్యం, కానీ కాస్ట్యూమ్సే అస్సలు నప్పలేదు. అస్సలు నప్పలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఆలోచించు సుబ్రహ్మణ్యం, ఇంకా బెటర్ గా ఆలోచించు. లవ్ కదా. ఏయ్ అమ్మో, నా పేరు సుబ్రహ్మణ్యం. ఆ స్వామి నేను నాకు పరిచయం చేశాడు. అప్పుడప్పుడు నేను కలిపాడు, నీ గురించి ఆలోచించేలా చేశాడు, మాట్లాడించాడు, ముట్టుకునేలా చేశాడు. అందుకనేమోనండి మీ మీద నాకు ప్రేమ పుట్టింది. మామూలు ప్రేమ కాదు, స్వామి కలిగించిన ప్రేమ. అది చెప్పడానికేనండి ధైర్యంగా వస్తున్నాను. వస్తున్నా, అరే వస్తున్నా. స్వామి మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. మాకు మీ అమ్మాయి నచ్చింది. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. శతమానం భవతి స్థాయుః పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధన్యం పశుపుత్ర పౌత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు నేను అస్సలు ఊహించలేదురా. నువ్వు ఊహించలేదని బ్రహ్మచారిగానే ఉండిపోవాలా? గౌతమ్, నువ్వు ఇలా అందరినీ మోసం చేస్తావని నేను అనుకునే లేదురా. ఏంట్రా, ఏ మోసం చేశాను? అదేరా, ఫిగర్స్ విషయంలో మనందరం ఓపెన్ గా 1 by 1 కలిసే వెళ్లేవాళ్ళం. అదే విధంగా పూజను కూడా అనుకున్నాం. కానీ నువ్వేంట్రా అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వరకు వెళ్ళావు. నిజం చెప్పాలంటే మావా, పూజది కిర్రెక్కించే ఫిగరు అదిరిపోద్దనుకో. మైండ్ యువర్ వర్డ్స్.
పూజ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఫిగరు అది ఇది అన్నావు, ఫ్రెండ్ అని కూడా చూడను. సారీ రా Okay. టెన్షన్ పడకరా మామ, ఏదో సరదాగా అన్నాడు. సారీరా. నాన్న, ఏంటమ్మా? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అతనితో నా పెళ్లి ఫిక్స్ చేశారేంటి నాన్న? నిజంగా అతను నాకు నచ్చలేదు నాన్న. నాకు నచ్చాడు. నా నిర్ణయానికి తిరుగులేదు. అది కాదు పిన్ని, నేను ఏమిటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఏదో ఒక సాకుతో మీ నాన్నకు బ్రెయిన్ వాష్ చేసి ఈ పెళ్లి ఆపాలని చూసావో? ఉండవే, పూజ ఏం చెప్తుందో ఒకసారి విందాం. నేను విన్ను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకే అన్నిటికీ అలా కోపడతావు? పూజకి నేను నచ్చ చెప్తాను. టేక్ ఇట్ ఈజీ పూజ, మీ పిన్ను గురించి నీకు తెలుసుగా. నీకు కొంచెమైనా మనసాక్షి లేదా? ఎన్ని ముఖ్యమైన పనులున్నా నేను వచ్చి నేను మొక్కుతున్నానే, కానీ నువ్వు ఇంత ముఖ్యమైన విషయంలో నన్ను దెబ్బతీసావే. నీకు ఇది న్యాయమా సుబ్రహ్మణ్య స్వామి? ఛా, నేనేమన్నా నిన్ను అడిగానా? నువ్వే కలిపావు, నువ్వే మాట్లాడించావు, చివరికి నన్ను ఎలా అన్యాయం చేశావు. నువ్వు శాడిస్ట్వి. ఊరికే అలా అభయస్తున్నట్టు నిలబడ్డం కాదయ్యా, ఒక్కసారి ఊళ్ళోకి వచ్చి చూడు. నాలాంటి ప్రేమికులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో నీకు తెలుస్తుంది. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఆ ఊ అంటే సింబాలికి ఎదురు చూపించి నన్ను కనిపించేస్తావు. హలో, ఏమండి ఏమండి, ఆగండి. ఇంకో అడుగు ముందుకేశారు, నేను దూకేస్తాను. దగ్గర రాకండి. తప్పుకోండి, నేను మిమ్మల్ని కాపాడడానికి రాలేదు. తప్పండి. సూపర్. ఏమండి ఇటు రండి, ఇక్కడి నుంచి దూకండి. మిమ్మల్ని రండి. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. డాన్స్ మాస్టర్ సినిమాలో కమలాసన్ లాగా మీరు ఏ చెట్టు కొమ్మగా ఇరుక్కున్నారు అనుకోండి, చాలా కష్టం కదా. ఆయనంటే మగాడు, కానీ మీరు సర్లేండి రండి, దూకండి. అంతే కదండి, కొండ మంచి దూకి తావడాన్ని ఎప్పుడు దాకా చూడలేదు, ఇప్పుడే చూడబోతున్నాను. రండి, దూకండి. ఏంటండి మీరు ఇంత అందంగా ఉన్నారు? మీలాంటి అందమైన వాళ్ళకి చావు కూడా అందంగా ఉండాలండి. చావాలని నిర్ణయించుకున్నారు కదా, అలాంటప్పుడు తల పగిలి మెదడు చిత్రమై కాళ్ళు చేతులు ఇరిగి అంత అసహ్యంగా చావాలా? లేదు లేదు, చావుల్లో చాలా రకాలు ఉన్నాయండి, ఇంత ఘోరంగా చావనక్కర్లేదు. కావాలంటే నిద్ర మాత్రలు వేసుకోండి. ఒక్క మాత్ర వేసుకుంటే నిద్ర వస్తుంది, 10 మాత్రలు వేసుకుంటే స్వర్గమే వస్తుంది. మీకు నిద్ర పట్టినట్టుంటుంది, నిద్రలోనే హాయిగా చచ్చిపోవచ్చు. పదండి. కరెక్ట్. అప్పుడు నేను నిద్రలోనే చనిపోయాను అనుకుంటారు కదా? ఖచ్చితంగా అనుకుంటారండి. పదండి పదండి. ఏమండి, ఎలాగో చచ్చిపోతున్నారు కదా, అట్లీస్ట్ ఎందుకు చచ్చిపోతున్నారో కారణం చెప్పొచ్చుగా. అయ్యే, ఊరికి అడిగాను, ఐడియా ఇచ్చాను కాబట్టి. మీరు పదండి. అవును, మీరు ఎవరినన్నా లవ్ చేశారా? లవ్వా? నేనా? లవ్కి నాకు చాలా దూరం. సుబ్రహ్మణ్య స్వామి, ఇప్పుడు దగ్గరికి వస్తుందండి. ఏమండి, అసలు మీరు పెళ్ళే చేసుకోరా? ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, కానీ ఆ గౌతమ్ గారిని మాత్రం చేసుకోను. ఏ అమ్మాయికి వాడు భర్తగా రాకూడదు అనుకుంటే ఆ నీచుడికి నన్నే ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఈ సమస్యకి చావడం తప్ప వేరే దారి లేదా? ఉంది. ఆ గౌతమ్ నీచుడు, అయోగ్యుడు, చీప్ మెంటాలిటీ ఉన్నవాడని మా పిన్నికి తెలియాలి. అప్పుడు ఈ పెళ్లి ఆగుతుంది. సూపర్. ఇది చాలా సింపుల్ అండి. ఒక మంచివాడిని మంచివాడిగా చూపించడం చాలా కష్టం, ఒక చెడ్డవాడిని చెడ్డవాడిగా చూపించడం చాలా సులభం. మీ పిన్ని దగ్గర గౌతమ్ చెడ్డవాడని నిరూపించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. మీ వల్ల అవుతుందా? ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. ఏంటి? అదే, తప్పకుండా అవుతుంది అంటున్నాను. ఓ, పెళ్లి ఏర్పాట్లు జరగనివ్వండి, కానీ పెళ్లి మాత్రం జరగదు. జరిగితే నేనే నిద్ర మాత్రలు ఇచ్చి వేసుకోమంటాను, దిగులు పడకండి. ధైర్యంగా ఉండండి, నేనున్నాను. సుబ్రహ్మణ్యం. పూజ. ప్లీజ్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. అభే తీరుతాడు. ఈ విషయం ఎప్పుడు తెలిసింది కనుక సరిపోయింది. ఇలాంటివన్నీ ముందే తెలుసుకోవాలి కదా. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోలేండి. అలాగే. ఆంటీ,